ఫర్ ద ఫస్ట్ టైం కార్ ఇద్దాం అనుకుంటున్నా. అది కూడా చాలా స్పెషల్ కార్ అనమాట. వింటేజ్ కార్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నార్మల్గా వెళ్ళే రోడ్డు పైన ఇలాంటి వింటేజ్ కార్ వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది అసలు. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. మా వీడియోలన్నీ మీ వరకు చేయాలంటే మీరేం చేయాలి తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అనమాట. ఏంటి అంటే మళ్ళీ పవన్కి నేనే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఎస్, ఎన్నిసార్లు సర్ప్రైజ్ ఇచ్చి ఆయన ఒక్కసారి సర్ప్రైజ్ ఇస్తాడేమో నన్ను వెయిట్ చేస్తున్నాను. బట్ సర్ప్రైజ్ ఇవ్వలేదు. దట్స్ ఓకే. మనమే ఇచ్చుకుంటూ పోదాం. ఏదో ఒక రోజు ఆయనకు కూడా అనిపిస్తుంది మనకి సర్ప్రైజ్ ఇవ్వాలని. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే, సో రీసెంట్ టైమ్స్లోనే చూసారు, 1.5 year బ్యాక్ కార్ తీసుకున్నాము. సో పాపం ఆయనకి కొన్నాను కానీ ఆ కార్లో కూడా నేనే తిరుగుతున్నాను అనమాట. అందుకే ఇలా కాదు అని చెప్పేసి ఈసారి డిఫరెంట్గా ఒక మంచి కార్ కొందామని. సో కార్ ఇద్దాం అనుకున్నప్పుడు నార్మల్గా అయితే ఏది కొత్త కార్ వచ్చిందో మార్కెట్లోకి అదే ఇస్తుంటాం కదా. సో అలా కాకుండా యూనిక్గా కొత్తగా కార్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. అదే వింటేజ్ కార్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అసలు ఆ వింటేజ్ అనగానే అది ఏ వస్తువు అయినా కూడా అసలు సూపర్, నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అందుకనే వింటేజ్ కార్ ఇద్దాం అని అనుకుంటున్నా. సో వింటేజ్ కార్ అంటే మినిమం ఉండాలి. సో అందుకనే ఆల్మోస్ట్ 100 years ప్లస్ ఉన్న కార్లు, మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్న కార్లు అండ్ బాగా ఎక్కువ ఉన్న కార్లు చూద్దామని అనుకుంటున్నాను. సో వెళ్దాం కానీ అంతకంటే ముందు కొద్దిగా రెడీ అయ్యి వెళ్దాం. ఎందుకంటే మనం వెళ్తుంది ఎక్కడికి, వింటేజ్ కార్ కొనడానికి. కాబట్టి కొంచెం అలా రెడీ అయిపోదాము. సో ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. దేంతో అంటే డర్మావేవ్ ఓట్మిల్ బేస్డ్ హైడ్రా క్లెన్జర్తో అనమాట. సో మేకప్ వేసుకునే ముందు మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కాబట్టి సో దీంతో చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఎలాగో డేలో ఒక 2 times ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. సో అప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది ఆస్ట్రేలియన్ మేడ్. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ పైన ఉండే బ్రేకేజెస్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ మన స్కిన్ని డ్రై అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. సో దీంతో ఫేస్ వాష్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా రెడీ అవుదాం. సో నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, మన ఫేస్ పైన మేకప్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనం రకరకాల మేకప్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం, అవన్నీ మన స్కిన్లోకి వెళ్ళి మన స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రొటెక్షన్ యూజ్ చేయాలి. నేను యూజ్ చేస్తాను న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ అనేది మన స్కిన్కి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. సో అందుకే నేను ఖచ్చితంగా మేకప్ వేసుకునే ముందు ఇది ఒక ప్రొటెక్షన్లో యూజ్ చేస్తాను. సో మేకప్ వేసుకునే ముందు కాదు, సో నార్మల్గా నేను ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడు వింటర్ కాబట్టి మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. సో అందుకే నేను ఎక్కువగా అప్లై చేస్తుంటాను. సో అప్పుడు మన స్కిన్ ఎక్కువ మాయిశ్చర్గా ఉంటుంది అనమాట, డ్రై అవ్వకుండా. అంతేకాకుండా ఇది సాఫ్ట్గా ఉంటుంది, నాన్ గ్రీజీ, జెంటిల్. సో ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని అప్లై చేసేద్దాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, నాన్ గ్రీజీ. అసలు మనం ఒక క్రీమ్ అప్లై చేసినట్టు కూడా అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఇది అప్లై చేసేసాం కాబట్టి నెక్స్ట్ సో ఇదేంటంటే డర్మావేవ్ న్యాచురల్ కొలైడ్ ఓట్మిల్ లోషన్ అనమాట. సో ఇది మనం హ్యాండ్స్కి, లెగ్స్కి, అండ్ ఆర్మ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకెప్పుడు బాగా పనిచేస్తుంది అంటే మనం వ్యాక్స్ చేయించుకున్నప్పుడు, థ్రెడింగ్ చేయించుకున్నప్పుడు, షేవ్ చేసుకున్నప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, చాలామందికి రెడ్డిష్ అయిపోతూ ఉంటుంది కదా. చాలా మన స్కిన్ రెడ్డిష్ అయిపోయినప్పుడు, సెన్సిటివ్గా అయిపోయినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్ సీజన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆస్ట్రేలియన్ మేడ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి అప్లై చేద్దాం.
ఎస్. సో ఇలా అప్లై చేసేసుకోవాలి. అండ్ ఇది పీహెచ్ని కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఆ, మీ అందరికీ చాలాసార్లు చెప్పే ఉంటాను కదా, నా స్కిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్ అనమాట. ఈవెన్ నేను ఐబ్రోస్ చేసుకున్నా, లేదంటే ఏదైనా చిన్న మస్కిటో కుట్టినా కూడా నా స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది, రెడ్గా అయిపోతుంది. సో అలాంటప్పుడు మాత్రం నాకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం ఈ సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ ఎన్వైర్న్మెంట్కి, ఆ వెదర్కి ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మన స్కిన్నే. సో అందుకనే మనం స్కిన్కి కొంచెం ఇంపార్టెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మన ఫేసే కనపడుతుంది కాబట్టి. సో అలాంటి ప్రోడక్ట్స్ ఏంటంటే మంచి ప్రోడక్ట్ని చూస్ చేసుకొని వాడడం అనేది చాలా మంచి విషయం అని నేను అనుకుంటాను, ఎందుకంటే మన స్కిన్ పైన పెట్టే ప్రోడక్ట్స్ అన్నీ. సో అందుకే నేను డర్మావేవ్ కానీ, న్యూట్రిడర్మ్ కానీ చాలా ఇయర్స్ నుంచి మీరు నా వ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు. సో చాలా చాలా మంచి ప్రోడక్ట్స్, చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో మీకు కూడా కావాలి ప్రోడక్ట్స్ అన్నీ అంటే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు కూడా పర్చేస్ చేసి యూజ్ చేయండి. ఎలా ఉందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. సో మరి కొంచెం రెడీ అయిపోయి, చెప్పాను కదా వింటేజ్ కార్ చూడడానికి వెళ్తున్నా, అవ్వా ఆ ఊహ ఎంత బాగుంది మాస్టర్. సో వెళ్ళి ఒకసారి అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి, అసలు ప్రైజింగ్ ఎంత, ఎన్ని సంవత్సరాల క్రితం, ఇవన్నీ తెలుసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. మరి లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పటికప్పుడు పవన్కి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటానని. అది కార్ అయినా, గోల్డ్ అయినా, హౌస్ అయినా, ఏదైనా కానీ. సో ఫర్ ద ఫస్ట్ టైం కార్ ఇద్దాం అనుకుంటున్నా. అది కూడా చాలా స్పెషల్ కార్ అనమాట. సో నార్మల్గా ఇప్పుడు అన్ని కార్లు మనకు తెలుసు కదా, ఏ కార్ కావాలంటే ఆ కార్ షోరూంలో అవైలబుల్గా ఉంటుంది. సో అలా కాకుండా వింటేజ్ కార్ గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అనిపించింది. సో అందుకనే వింటేజ్ కార్స్ చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. సో ఇదేంటంటే ఈ కార్స్ అన్ని సూపర్ వర్కింగ్ కండిషన్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కూడా ఉంది. సో వీటితో మనం హ్యాపీగా తిరగచ్చు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, నార్మల్గా వెళ్ళే రోడ్డు పైన ఇలాంటి వింటేజ్ కార్ వేసుకొని వెళ్తే ఎలా ఉంటుంది అసలు. సూపర్ కదా, అందరి కళ్ళు మన మీదే. సో మన కార్తో ఫోటోలు దిగాలి, అబ్బా ఆ ఊహే ఎంత బాగుంది మాస్టర్. సో అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ పవన్కి ఇద్దాం అనుకుని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. సో నాతో పాటు మీరు కూడా ఈ కార్ని ఒక లుక్ తీసేయండి, దీని హిస్టరీ ఏంటి, అసలు ఎన్ని ఇయర్స్, ఇదంతా ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. రండి, బికాస్ మనము ఇక్కడ అంబాసిడర్ కార్ ఉంది, దీనికి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ అంబాసిడర్ కార్ చూద్దాము. నార్మల్గా ఏంటంటే అంబాసిడర్ కార్ అనేది ఎప్పుడు స్పెషల్ ఈ కార్లలో. అది ఇప్పుడు నార్మల్ అంబాసిడర్ కార్ చూస్తే కూడా మనకి అబ్బా అనిపిస్తుంది. బట్ ఇక్కడున్న ఈ కార్స్ అన్ని 100 years ప్లస్ ఉన్న కార్లు కూడా ఉన్నాయన్నమాట. 110 years అలా కూడా ఉన్నాయి. అండ్ అలా అని చెప్పి ఇవి జస్ట్ షో పీస్ మాత్రం కాదు, ఇవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సో ఇదొకటి. అండ్ నాకు బాగా నచ్చిన కార్ అయితే మీకు చెప్తాను. బట్ అంతకంటే ముందు ఇక్కడ ఇంకొక కార్ కూడా ఉంది, చూసేసి వెళ్దాం. యూకేట్ సూపర్, కానీ నాకు తెలిసి ఇప్పుడు ఈ బండి లేదనుకుంటా, అసలు చూడటానికే ఉంది కానీ, అంటే వీళ్ళ దగ్గరే ఉంది. బేసిక్గా అయితే ఈ బండి ఇప్పుడు నాకు తెలిసి అంతరించిపోయిందని చెప్పాలి. కానీ నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఇక్కడ నేను ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ కార్లు 1-2 కార్లు కాదు, ఆల్మోస్ట్ ఒక 25 to 30 కార్స్ ఉన్నాయన్నమాట, ఇలా వింటేజ్ కార్స్. సో స్పెషల్గా ఉండాలంటే స్పెషల్గా చూడాలి మనం కూడా. ఇంకొక కార్ చూస్తారండి, ఈ పేరు చూసారా, అసలు ఈ పేరేంటో కూడా నాకే తెలియదు నిజంగా, ఎందుకంటే ఇవన్నీ 100 years ప్లస్ వెహికల్స్ కాబట్టి. సో మనం కాదు, మన మమ్మీస్ కాదు, మన అమ్మమ్మలు కూడా పుట్టుండ్రు ఈ కారు చుట్టూ. కానీ ఈ కారు మాత్రం నేను చూసాను భయ్య సినిమాలో, మహానటి సినిమా, ఇట్లా ఓల్డ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో చూశాను. ఇది ఓకే, ఇది కూడా నేను చూశాను మనం సినిమాలో. కానీ ఇప్పుడున్న ఈ వెహికల్స్ అన్నింటిలో, అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఈ వెహికల్స్ అన్నింటిలో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎంత ఉంటుందో మామూలుగా అసలు మీరు ఎంత అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంత ఉంటుంది ఈ వెహికల్ కాస్ట్ అని చెప్పేసి. అసలు ఏముందండి ఇవ్వండి, టైర్ చూడండి, టైర్ చూసారు అసలు, దాని ఫిక్సింగ్ కానీ, అచ్చేది కానీ, అండ్ ఆ స్టీరింగ్, అమ్మ బాబోయ్. ఇవి కొన్న తర్వాత నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది ఏంటంటే, ఇవి మనం కొన్నాము ఓకే, దీనికి ఒకవేళ రిపేర్ వస్తే ఏంటి మన పరిస్థితి. మనం సినిమాలో నాగార్జున గారు ఆపినట్టు మనం కూడా ఎక్కడ ఆపేసి రావాలా ఏంటి, అది కూడా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ సూపర్ బండి ఉంది, కలర్ నా ఫేవరెట్ ఉంది. ఏం కారం మనకు తెలియదు కానీ నుంచి కూడా ఉందా. నేను మీకు చెప్పాను కదా, ఇది స్టిల్ ఇవి రన్నింగ్లో ఉన్నాయి అని చెప్పడానికి ఫాస్ట్ టైం. సో యాక్చువల్లీ ఈ కార్లని ఏంటంటే వీళ్ళు రేసింగ్ కూడా పంపిస్తారంట. అంటే ఇక్కడ
ఇయర్లీ 2 times or 3 times ఈ కార్లని రేసింగ్ కూడా వెళ్తాయి బాబు, అంత వర్కింగ్ కండిషన్లో ఉన్నాయన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ బ్యూటిఫుల్ కలర్, ఎల్లో కలర్. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. పన్నీర్ ఇది ఏం బండి? ఓక్స్ వ్యాగనా. సో ఓక్స్ వ్యాగన్ లోనే ఉంది బండి కూడా కదా. సో అప్పటి నుంచి అంటే అది వాళ్ళదే అయ్యి ఉంటే అది అలా కంటిన్యూ అవుతా ఉందేమో. నేను మాటలో పడి మర్చిపోయినట్టు, ఈ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ 1930లో తీసుకున్న వెహికల్ అంట. 1930 అంటే 10 years అవుతుంది, ఆల్మోస్ట్ 100 years అవుతుంది దగ్గర దగ్గర. అమ్మ బాబ్రే. సో ఇది అండ్ దీంతో పాటు ఇంకొక ఎక్స్పెన్సివ్ అంటే ఇది 2 CR కదా, ఇంకొకటి 1.5 CR అలా కాస్ట్ ఉంది. సో ఆ వెహికల్ వచ్చేసి 1927లో కొన్నారంట ఆ కార్. అంటే ఆల్మోస్ట్ ఈ కారు ఇది కూడా మనకి 1.5 CR ఉంటుంది ఈ కారు. ఇది కూడా మనకి 1927లో తీసుకున్నారంట ఇది. అండ్ దీనికి కూడా ఒక స్టెప్ ఉంది భయ్యా చూడండి. స్మాల్ ఇప్పుడు వచ్చిన వెహికల్స్కి అయితే స్టెప్నీ లోపల ఉంటుంది, బట్ దీనికి కూడా స్టెప్నీ ఉంది. అండ్ ఇది కూడా సూపర్ వర్కింగ్ కండిషన్లో ఉంది. దీనికి కూడా ఫాస్ట్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్కి ఫాస్ట్ ట్రాక్ పెట్టారు, ఎందుకంటే రేస్కి పంపిస్తారు కాబట్టి. సో ఇలాంటి ఒక బండిని నేను పవన్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాను కదా, ఇంకా చూడాలంటే ఇంకా మనం 2 ప్లేస్కి వెళ్ళాలన్నమాట. కానీ ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ వింటేజ్ అనేది ఇప్పటికీ ఓల్డ్ కానీ 100+ years వెహికల్స్ వీళ్ళు ఎంత చక్కగా మెయింటైన్ చేస్తారంటే అది అసలు గొప్ప విషయం అనే చెప్పాలి. సో అది కూడా కాదు, 1-2 వెహికల్స్ మెయింటైన్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. బట్ అలాంటిది 25-30 కార్లను మెయింటైన్ చేయడం అనేది దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది కూడా కాదు. ఇంతకీ కార్లు ఎలా ఉన్నాయి, ఏ కార్ నచ్చింది, ఏ కారు మనం పవన్కి తీసుకుందాం అనేది మీరు కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక్కడ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, సో అన్ని కార్లు బాగున్నాయి, కలెక్షన్ చాలా బాగుంది, ప్రైజింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ కార్లతో ఓనర్ ఒప్పుకోవట్లేదు భయ్యా. ఎందుకంటే యాక్చువల్గా మేము ఒక హోటల్లో ఉన్నామన్నమాట. సో ఈ హోటల్ బయట ఎన్ని కార్లు ఉన్నాయి. మేము అడిగాము ఏంటండి ఈ కార్లు అంటే ఈ హోటల్ ఎవరిదైతే ఉందో ఆయనకి కార్లు అంటే చాలా ఇష్టం అంట. ఇవే కార్లు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, 25-30 కార్లు ఉన్నాయి ఆయనకి. సో అవి అమ్మకుండా వాటిని స్టిల్ మంచి కండిషన్లో మెయింటైన్ చేస్తూ అసలు దానికోసం షెడ్లు ఇవన్నీ కూడా ఆయన క్రియేట్ చేసి చాలా జాగ్రత్తగా ఆయన చూసుకుంటూ ఉన్నారనమాట. సో నేను చెప్పాను అనమాట ఆయనకి, మా ఆయనకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానండి, నాకు ఈ కార్ నచ్చిన ఏదో ఒకటి ఇవ్వండి అని అన్నాను. ససేమీరా అన్నాడు, బతిలాడాను, నో అన్నాడు, బామాలను నో అన్నాడు. ఇంకా ఎక్కువసేపు ఉంటే నువ్వు ఇక్కడే ఉంటే నిన్న మీ ఆయనకి గిఫ్ట్గా పంపిస్తాను పార్సల్లో అన్నాడు. ఎందుకు వచ్చింది బాబు మనకి అంత రిస్క్ అవసరం లేదు ఇంత పెద్ద ఏజ్లో మనకి, సారీ ఇంత చిన్న ఏజ్లో మనకి. సో ఫైనల్లీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా, ఏదైనా ఒక కారు అమ్మితే కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ నిజంగా అంత ప్రేమతో అన్ని కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకు సరే చెప్పండి, మనకేదో మనకి ఇచ్చేయాలి. కాకపోతే మీ అందరికీ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇంకా ఉన్నాయి, కావాలంటే మీ వ్యూవర్స్కి చూపించండి అని అన్నాడు ఆయన. సో ఇంకా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనం ఆన్ ద వే లోనావాలా వెళ్తాం కాబట్టి అక్కడ కొన్ని ఇంకెక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏం చేద్దాం, పదండి పోదాం.